మనం ఈ ప్రపంచ తేనెటీగల దినోత్సవం కార్యక్రమానికి ఇచ్చేసిన మిత్రులందరికీ మరియు రైతులు, ఈ వేదిక మీద ఉన్న అధికారులందరికీ కూడా మన తెలంగాణ బీహాబ్ సొసైటీ నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు మా అధ్యక్షురాలు ఇంద్రారెడ్డి గారికి మరియు మా బీ కీపర్స్ అందరికీ మరొకసారి నా తరపున ప్రత్యేక ఆర్థిక అభినందనలు తెలియజేస్తున్నా. ఈ వేదిక మీద ఉన్న చాలామంది అధికారులు మాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టుకోవడానికి సహకరించినందుకు మరొకసారి మన తెలంగాణ బీహాబ్ సొసైటీ తరపున కూడా వారికి ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. అధికారుల దగ్గర ఎట్లా మనం పని చేయించుకోవాలి, తెలంగాణలో ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని ఒక మంచి నమ్మకమైన కార్యకర్తగా అటు పార్టీకే కాకుండా ఇటు సమాజానికి కూడా అందిస్తూ, మాలాంటి వాళ్లకు వెనకాల ఉండి ఎంఎస్ఎంఈ నుంచి కేవీఎస్సీ నుంచి జరగాల్సిన కార్యక్రమాలు కూడా వారు సౌత్ ఇండియా మొత్తానికి చైర్మన్గా ఉన్నారు కాబట్టి వారి యొక్క సహకారం అందించుకొని కూడా మేము ముందుకు పోతున్నాం. ఇంకా ముఖ్యంగా ఈరోజు హార్టికల్చర్ నుంచి కమిషనర్ గారు రావాల్సి ఉండే, తర్వాత ఇంకా కొంత అధికారులు కూడా రావాల్సి ఉండే, వారికి ఢిల్లీలో కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాల మూలంగా వాళ్ళందరూ రాలేకపోయారు. అయినా మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి వారికి సంబంధించిన డిపార్ట్మెంట్ల అధికారులు అందరూ సహకారాలు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ బీహాబ్ సొసైటీ యొక్క బాధ్యత ఏంది, తర్వాత గతంలో మనం ఏం చేసినాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నామని కూడా మన బీ కీపర్కి ఒక అండదండ ఉండాలి. ఈ బీ కీపింగ్ చేసే వాళ్లకు ఒక సహకారం ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఇంకెలాంటి కార్యక్రమాలు చేయబోతున్నాం కూడా మీ ముందు కొన్ని ఉంచాలనుకున్నాను నేను. ఇది ఒక తెలంగాణ బీహాబ్ సొసైటీ అనేది మేము 2024 మే 20 రోజున గౌరవనీయులు పెద్దలు చంద్రశేఖర్ డైరెక్టర్ గారు, మేనేజ్ వారు మాకు ఒక ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంద్రారెడ్డి గారు ఒక పట్టుదల, కృషి, ఆమెకున్న ఒక ప్యాషన్ వర్క్ని ముందు తీసుకుపోవడానికి ఐటీలో కూడా చాలా అప్స్ ఉన్నాయి. ఉదాహరణకు తెలంగాణ ఐటీ హబ్ అంటాం. ఎందుకంటే మనం తెలంగాణ బీహాబ్ నుంచి గత సంవత్సరం నుంచి కావచ్చు, గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి కార్యక్రమాలు చేసినాం, ఎవరెవరిని మనం కలిసినాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం, కొంచెం ధైర్యం ఉండడానికి కూడా ఇది ఒక అసోసియేషన్ మాదిరిగా ఉండాలన్న కోరికతోటి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనం తెలంగాణ బీహాబ్ సొసైటీని మేనేజ్లో డైరెక్టర్ శ్రీ చంద్రశేఖర్ గారి వారి ఆధ్వర్యంలో వారి యొక్క సూచన మేరకు వారి ఒక సలహా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేడం ఇంద్రారెడ్డి గారు చేస్తున్న ఒక ఫ్యాషన్ వర్క్ని గమనించి, ఇది ప్రభుత్వం ఒకటి చేయలేదు, పర్యవసనంగా మీలాంటి వాళ్ళు ప్యాషన్గా ఉండే వాళ్ళు ముందుకు రావాలమ్మా, దానికి ఒక ఇన్స్టిట్యూషన్గా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో వారే తెలంగాణ బీ హబ్ అనేది ఒకటి పేరు ఉండాలి, మనకు అలాంటి క్రియేషన్ కూడా ఇక్కడి నుంచి జరగాలన్న ఉద్దేశంతో ఆయన నామకరణాన్ని ప్రోత్సహించి మాకు వెనకాల ఉండి సహకరించడం జరిగింది. దానికి నిర్వహణ చేయడానికి అనుభవం ఉండే వాళ్ళు ఉండాలి, అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇది ఒక చిన్న బేబీ లాంటిది, ఇది ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది అభివృద్ధిలోకి వచ్చిందాక అని ఒక చిన్న సూచనలు ఇస్తూ మనకు ఒక కాన్సెప్ట్ కూడా ఇవ్వడం జరిగింది సారు. ఆయన యొక్క కోరిక మేరకు ఆయన సలహా సూచనలు తీసుకొని మేము తెలంగాణ బీహాబ్ సొసైటీ అనేది సొసైటీ యాక్ట్ కింద 2021 యాజ్ పర్ యాక్ట్ ప్రకారంగా మనం రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది ఒక బీ కీపర్స్ అందరికీ సద్వినియోగం ఉండాలి, ఒక బీ కీపర్స్ అందరికీ ఒక మోటివేషన్ ఉండాలన్న ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి సపోర్టింగ్ ఆఫ్ ట్రైనింగు, ప్రమోషను, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ అండ్ కొలాబరేషన్ సంబంధించిన యాక్టివిటీస్ని ఇందులో తీసుకురావాలన్న ఉద్దేశంతో మేము ఇది కార్యక్రమాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత మేము అనుకున్నట్టుగానే పార్ట్నర్షిప్ విత్ కొలాబరేషన్స్లో ముఖ్యంగా మేము ఫస్ట్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ ఎస్కేఎల్టీ వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళతో కూడా టైఅప్ అయి మేడం నేజర ప్రభాకర్ గారు వారి ఆధ్వర్యంలో ఇది అద్భుతంగా ఫస్టే మాకు రిజిస్టర్ అయిన సంవత్సరం లోపలనే వారితో ఒక ఒప్పందం జరగడం జరిగింది. ఇలాంటి శిక్షణా కార్యక్రమాన్ని ప్రోత్సహించి ముందు తీసుకుపోవడానికి. తర్వాత రెండోది వచ్చేసి కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి కేవీకే వారి యొక్క సహకారంతో కూడా మనం అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకి రైతులకు ట్రైనింగ్స్ ఇవ్వడము, ఫీల్డ్ ప్రాక్టీసెస్ చేయడం కోసం ఇది కూడా కొలాబరేట్ అవ్వడం జరిగింది. తర్వాత ఉమెన్స్ని ఎంకరేజ్ చేయడానికి ఉహెబ్ తోటి కూడా కొలాబరేట్ కావడం జరిగింది. తర్వాత హార్టికల్చర్ డిపార్ట్మెంటు, ఇంకా ఫ్యూచర్లో మేము అనుకున్నట్టుగా అటారీ, తర్వాత ఎన్ఐపిహెచ్ఎం, మేనేజ్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్ తోటి కూడా తెలంగాణకు ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేయడానికి ఈ యొక్క తెలంగాణ బీహాబ్ సొసైటీ డెవలప్ కావడానికి అవకాశం ఉంది. తర్వాత మెయిన్గా మేము వర్క్షాప్స్, సెమినార్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ పెట్టినాం వరల్డ్ బీ డే. మామూలుగా ఏంటంటే ఇది ప్రభుత్వమే నిర్వహించాలి. ఉదాహరణకు చెప్పాలంటే ప్రపంచ తేనెటీగల దినోత్సవం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్వహించాలి, వరల్డ్ లేకపోతే నేషనల్ బీ బోర్డ్ నిర్వహించాలి. అలా మేము అనుకోలే. ఎందుకంటే మాది కూడా ఒక బాధ్యత, మాది ఒక తెలంగాణ బీహాబ్ సొసైటీ అనేది మేడం ఎంత ఖర్చు అవుతుంది ఆలోచించలే. ఎందుకంటే ఎక్కడ పోయినా ఇలా కార్పొరేట్లో మనకు తెలుసు, ఒక హోటల్ బుక్ చేయాలన్నా కూడా కొన్ని లక్షల ఖర్చు అవుతుంది. మేము అది ఆలోచించకుండా ప్రభుత్వ సహకారం తీసుకొని ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్లో మనం ఏర్పాటు చేస్తే ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు, రైతులకు అందాలి, ప్రభుత్వ అధికారులకు కూడా ఈ మెసేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క గవర్నమెంట్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్లో పెడితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇలాంటి వర్క్షాప్స్, సెమినార్స్ కూడా దాదాపుగా మేము ప్రభుత్వంతో కొలాబరేట్ అయ్యే పనిచేయడం జరుగుతుంది. హ్యాండ్ ట్రైనింగ్స్, ప్రాక్టికల్గా ఫీల్డ్ ట్రైనింగ్స్ కూడా మనం కొన్ని
రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈవెన్ తెలంగాణలో కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించి హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన ఎస్కేఎల్టీ వాళ్ళ తర్వాత మన నీమ్స్మికి సంబంధించి నబార్డ్కి సంబంధించి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ని కూడా మనం కొలాబరేట్ అవుతూ ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. బెనిఫిట్స్ ఆఫ్ తెలంగాణ బీహాఫ్ సొసైటీ, ఎవరైతే బీ కీపర్స్ ఉంటారో వాళ్ళకు రిసోర్స్ ట్రైనింగ్స్ ఇవ్వడము, వాళ్ళకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ని కూడా తీసుకురావడానికి అగ్రికల్చర్ సెక్టార్లో అండ్ హార్టికల్చర్ సెక్టార్లో, రూరల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ సెక్టార్లో కూడా ఈ యొక్క తెలంగాణ బీహాఫ్ సొసైటీ పనిచేయడం జరుగుతుంది. మా యొక్క స్టేట్ ఫ్యూచర్ గోల్స్ కూడా కొన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎక్స్పాండ్ మెంబర్షిప్, ఇప్పుడు మన దగ్గర ఒక 60 మంది మెంబర్స్ ఉన్నారు. ఎందుకంటే మనం దీన్ని కంపేర్ చేసుకుంటే మన మేడం అంటుంది, అరే మనం తెలంగాణలో ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాం, పంజాబ్లో ఎందుకు బాగా సక్సెస్ ఉంది అంటే అక్కడ 30,000 మంది బీ కీపర్స్ ఉన్నారట. మనం అనుకోవచ్చు తెలంగాణ దాదాపుగా ఎంతమంది విజయ్ సార్ మీకు తెలుసు, ఓ 30 మంది ఉంటారు. మా దగ్గర ఒక చిన్నగా ఈ మధ్యన అంటే బాక్సులు పెట్టుకునే వాళ్ళే కాకుండా మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారు, చిన్న సపోర్ట్ చేసి అవుట్లెట్ పెట్టే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కలిపి ఒక 60 మందిని మేము మెంబర్షిప్ కింద తీసుకురావడం జరిగింది. ఫ్యూచర్కు రీసెర్చ్ అండ్ కొలాబరేషన్కి సంబంధించి కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలని, అంటే ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. వాటికే కొన్ని నేషనల్ బీ బోర్డ్లో మినీ మిషన్ 1, మినీ మిషన్ 2 అండ్ మినీ మిషన్ 3 అని ఒక 3 రకాలుగా కేటగిరైజ్ చేయడం జరిగింది. వాటిలో మరీ ముఖ్యంగా ఎవరైనా ఇండివిజువల్ పర్సన్స్ను అప్లై చేసుకుంటే ఒక 40% సబ్సిడీ కింద, ఎవరిదైనా ఎన్జిఓ స్వచ్ఛంద సేవా సంస్థ కానీ ఒక కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ ఉంటే వారికి ఒక 50%, తర్వాత ఎవరైనా ఎఫ్పిఓస్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్గా రిజిస్టర్ అయిన వాళ్ళు ఉంటే వారికి ఒక 75% సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వంలో నియమ నిబంధనలు గైడ్లైన్స్ అనేది నేషనల్ బీ బోర్డు వాళ్ళు NBHM నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ అనే ఒక ప్రోగ్రామ్ కింద ఇది ఏర్పాటు చేయడం జరిగింది. 2020లో వారు అభిలాష్ లిఖి గారు అని ఒక IAS అధికారి దానికి గైడ్లైన్స్, ఆయనే దాంతోపాటు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ గైడ్లైన్స్ కూడా వారే లిఖించడం జరిగింది. కానీ వారి ఆధ్వర్యంలో గైడ్లైన్స్ ప్రకారంగా ఉంది. అదే రకంగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కనుక ఇలాంటి ట్రైనింగ్స్ కానీ ఈవెన్ మేనేజ్ కానీ నబార్డ్ కానీ లేకపోతే IIOR కానీ యూనివర్సిటీ హార్టికల్చర్ అగ్రికల్చర్ కానీ చేస్తే 100% మినీ మిషన్ 1, మినీ మిషన్ 2 అండ్ మినీ మిషన్ 3 కూడా ఫండింగ్ ఇవ్వడానికి రైట్స్ ఉంది. ఇప్పుడు మాలాంటి ఇండివిజువల్ బీ కీపర్ వస్తే 40% వస్తుంది. అదే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కనుక డెవలప్ చేస్తే 100% ఫండ్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉంది. కాబట్టి అట్లాంటివి అందిపుచ్చుకొని తెలంగాణకి ఈరోజు కనుక చూస్తే దాదాపుగా నాకున్న అనుభవం ప్రకారం ఈ గత 5 సంవత్సరాల నుంచి వచ్చిన ఫండ్ కూడా అంత కలిపితే ఒక 20-25 కోట్లంత ఉండదు. ఈ మధ్యన మాకు ఢిల్లీలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి మా ఎఫ్పిఓస్ని అందరినీ ఒక 100 మందిని ఢిల్లీకి పిలిచి అనే అవగాహన కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయడానికి కొలాబరేట్ కావడానికి మా యొక్క తెలంగాణ బీహాఫ్ సొసైటీ కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే ఇక్కడ మార్కెట్లో ఏదైనా మనం వస్తువు కొనుక్కుంటాం, పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోస్తున్నట్టు కల్తీ ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి అక్కడికక్కడ ఒక చిన్న మీటర్ ఫిల్టర్స్ ఉంటాయి. కానీ వాళ్ళ ఒక మార్కెట్లో హనీ కొనుక్కుంటే ఇది కరెక్టేనా కాదా, అలర్ట్ ఉందా లేదా అని చెప్పడానికి ఎక్కడో మనం 100 కిలోమీటర్లు పోవాలా. ఎవరు పోతారు దానికి? ఎందుకంటే తినే వస్తువు కాబట్టి ప్రతి జిల్లాకు ఒక ల్యాబొరేటరీ టెస్టింగ్ అనేది మస్ట్ ఉండాలి. కాబట్టి అలాంటి ల్యాబొరేటరీ టెస్టింగ్ తీసుకోవాల్సిన బాధ్యత అది 100% ప్రభుత్వం, లేదు రాష్ట్ర ప్రభుత్వందా కేంద్ర ప్రభుత్వమా మనం ఆలోచించుకొని ముందు తీసుకోవాల్సిన అవసరం అయితే అది ఉంది ఖచ్చితంగా. తర్వాత బీ కీపింగ్ క్లస్టర్స్, అది MSME కానీ నీమ్స్మి కానీ KVIC కానీ ఈవెన్ ఒక క్లస్టర్స్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం గత ఈ 5 సంవత్సరాల్లో నేను ఇందిరామెడ్తో వాస్తవంగా నేను బీ కీపర్ని అయితే కాదు, నాది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. నేను గత 18 సంవత్సరాల నుంచి నబార్డ్ తోటి కొలాబరేట్ అయి పనిచేస్తున్న రైతుల కోసం, మరి ట్రైబల్ ఏరియాలో పనిచేసిన అనుభవం ఉంది. వీటిని ఎట్లా ముందు తీసుకోవాలనుకున్నప్పుడు, ఈ కార్యక్రమాలు ముందు తీసుకోవాలనుకున్నప్పుడు మేము ఇవన్నీ స్టడీ చేస్తున్నాం. ప్రభుత్వంలో ఏమేమి పథకాలు ఉన్నాయి, వీటిని ఎట్లా ముందు తీసుకోవాలనుకున్నప్పుడు ఆ మేడం పడే తపన అర్థమైంది నాకు. అరే మేము ప్రాక్టికల్గా పనిచేస్తుంది, ఇలాంటి వారికి పనిచేస్తే ప్రత్యక్షంగా ఆమెకు కొద్ది ఉపయోగం ఉండొచ్చు, కానీ పరోక్షంగా 90% ఫార్మర్స్కి ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా లైవ్లీహుడ్ వస్తుంది, మహిళలు కూడా పని చేసుకోవచ్చు. ఒక ఐటీలో జాబ్ చేయాలన్నా లేకపోతే ఒక గొర్రెలో మేకలో ఇవాళ సాదుకోవాలన్నా కూడా వాడు రోజు పొద్దున్నే సాయం దాకా డైరీ యూనిట్ పెట్టుకోవాలన్నా కూడా శ్రమ ఎక్కువ ఉంది. అదే ఒక బీ కీపింగ్లో ఒక మహిళ కూడా చేయగలుగుతుంది అన్న ఉద్దేశంతో ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. ఈ పాలినేషన్ వల్ల రైతులకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆమెకు హెల్ప్ చేస్తే 10 మందికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో పరోక్షంగా సాయం చేస్తూ ఇది ముందు తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి క్లస్టర్స్ను కూడా MSME స్ఫూర్తి లాంటి పథకాలను కూడా ఈవెన్ నీమ్స్మి కానీ KVIC కానీ శేఖర్జీ సార్కి తెలుసు, ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడు, అరే నువ్వు చిన్న ఏం చేస్తారో అవి తెలంగాణలో పట్టుకొస్తే జర మంచి క్లస్టర్స్ చేద్దాం తీసుకురా అంటుంటారు సార్. ఇప్పుడు అనగానే మాకేం భయం అవుతుంది. మనము స్టార్టింగ్లో ఉన్నాం కదా, మనం ఒక 10 బాక్సులు పెట్టడంలో 1000 బాక్సులు పెడితే క్లస్టర్ కింద 5000 బాక్సులు పెడితే ఎట్లా మేనేజ్ చేస్తామనే ధైర్యం లేకపోతుండే స్టార్టింగ్లో. మేడం కూడా అంటూ, నేను ఒకరోజు కార్లో కూర్చొని అంటున్నా, మేడం మీరు ఇంత ఖర్చు పెడుతుంటారు, మరి మనకు ఏమైనా లాభం ఉంటుంది అంటారా తర్వాత అంటే నన్ను కోప్పడది. నువ్వు చేస్తే చెయ్యి, లేకపోతే వెనకకు పో. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత అడుగు ముంగడికి వెళ్ళగానే వెనకకి వేయద్దు. మనం ఆ రోజు మనం 300 బాక్సులు చేయాలంటే మేనేజ్ చేయాలంటే కొద్దిగా భయం అవుతుండేది. వాటికి ఎప్పుడైనా అన్సీజన్లో ఎక్కడ దొరకనప్పుడు
ఫీడ్ లేనప్పుడు అవి చనిపోతే ఎట్లా, మనం వాటికి మేత మేయాలంటే అంత చేయలేం కదా, ఖర్చు ఎక్కువ అవుతుంది, మీరు ఎట్లా భరిస్తారు అని అంటే నన్ను కోప్పడకంచి ఇవాళ ఏమంటుంది అంటే ధైర్యంగా మనం తెలంగాణలో 1000 బాక్సుల నుంచి 3000 బాక్సులు ఐఎమ్ సింగిల్గా నేను నడపగలుగుతాయి నీ సపోర్ట్ లేకుండా కూడా అని అన్నది ధైర్యంగా. ఒక 3 సంవత్సరాల క్రితం ధైర్యం లేకుండే మాకు, కానీ వాళ్ళ ధైర్యం వచ్చింది అంటే తను ఫీల్డ్లో ఎట్లా పనిచేయాలి, ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఏ క్రాప్ ఉంది అని ఒక క్రాప్ క్యాలెండర్ తయారు చేసుకున్నాం. అంటే ఉదాహరణకు ఆదిలాబాద్లో ఎక్కడ ఫారెస్ట్ ఏరియా ఉంది, నల్గొండలో ఎక్కడ హార్టికల్చర్ నిమ్మ బత్తాయి ఉంది, ఎక్కడ మనకు నిజామాబాద్లో సన్ఫ్లవర్ ఉంది, వికారాబాద్లో ఎక్కడ మనకు నువ్వులు కుసుమలు ఉన్నాయి. ఇట్లా క్యాలెండర్ తయారు చేస్తే తిరుగుతూ పోయిన కడల్లో ఒక ఫోటో తీసుకుని మేమంతా గ్రాఫ్టింగ్ చేసుకున్నది, వీడియో తీసుకుని యూట్యూబ్లో పెట్టుకున్నది, ఇన్స్టాలో పెట్టుకున్నది, వాట్సాప్లో పెట్టుకున్నది. దీంతో మాకు ఏమైందంటే తిరుగుతూనే మేము అందులో చాలా ప్రాక్టికల్ నేర్చుకున్నాం. ఇప్పుడు విజయ్ కుమార్ సార్ చాలా సంవత్సరాలు చేస్తుండు, మేము ఎప్పుడు అన్నది సార్ పాపం ఎప్పుడు ఇట్లాంటి వాళ్ళు బయటకు వస్తలేరు, బీ కీపర్స్ వీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని టన్నుల తేనె తీసి అనుభవం ఉన్న వాళ్ళు బయటకు వస్తలేరు అంటే ఇలాంటి వాళ్ళని బయటికి తీసుకురావాలంటే ఇలాంటి ఒక తెలంగాణ బిహబ్ లాంటి సొసైటీ అనేది ఒకటి ఉండాలి, వీళ్ళందరికీ ఒక అండదండ కోసం ఉండాలి. ఇటు ప్రభుత్వంతో కొలాబరేషన్ అయ్యి, అంటే కొట్లాడడం కాకుండా కొలాబరేషన్ ఎట్లా ఇక్కడ సమస్య ఉంది దీని పరిష్కారానికి మీ వంతు సహకారం ఎట్లా మీరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఎస్టాబ్లిషన్ ఆఫ్ క్లస్టర్స్ని చేసుకుంటూ తర్వాత ఇంక్రీజ్ ఆఫ్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్, ఇంకా ప్రభుత్వంతో ఎట్లా మనం మంచితనంతో పనిచేసుకుంటూ పోవాలి, ఎట్లా డెవలప్ చేయాలన్న కోణంతో మేము ఈ తెలంగాణ బిఎఫ్ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది. మా దాంట్లో సభ్యులు కొంతమంది ఒక 7 మంది బోర్డ్ ఆఫ్ సొసైటీగా ఉన్నారు. ఇందులో రకరకాల ఒక పిహెచ్డి క్యాండిడేట్స్ ఉన్నారు, ఒక అంటమాలజీ ఉన్నారు, ఒక 2 పిహెచ్డి వేరే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నారు. ఇందిరా మేడం ఉంది, ఇందిరా మేడం ఆమె ప్రెసిడెంట్గా ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉంది, నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాం. ఇట్లా కొంతమంది కలిసి మనం పనిచేస్తున్నాం. ఇట్లాంటి టైంలో తెలంగాణలో ముఖ్యంగా చెప్పాలంటే టైప్ ఆఫ్స్ అని విధంగా 8 రకాల తేనె, అంటే కనీసం ఒక సంవత్సరం మొత్తంలో 12 నెలల పేరు మీద ఒక 4 నెలలు అన్ సీజన్ అనుకున్నా 8 నెలలు మనం పక్కా తేనె తీయగలిగిన స్థామత మనకి ఇక్కడ ఉంది అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు వరి మేడం చెప్తున్న చాలా అంటమాలజీ సబ్జెక్ట్ మేడం డైరెక్టర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఆమె సబ్జెక్ట్ పరంగా మాట్లాడింది, తేనె గురించి, తేనెటీగ వేసే డ్యాన్స్ గురించి ఎట్లా వస్తుంది, అది ఎన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉంటాయి, అటు లైఫ్ ఫ్యామిలీ ఎట్లుంటుంది, ఎందుకంటే అది ఈగ ఎట్లా మెయింటైన్ చేస్తుంది, దాని ఒక ఇల్లు ఎట్లా కట్టుకుంటుంది, చాలా విషయాలు చెప్పింది మనకు ఆమె. కాబట్టి అట్లనే తేనెటీగలకు సంబంధించిన రకరకాల హనీని ఏ జిల్లాలో ఏ వెరైటీ వస్తుంది. ఇప్పుడు మేడం చెప్తుంది ఇందిరా ఏమంటుంది ఆమె, వామ తేనె మంచిది, వామ తేనె ఎవరికి తినిపిస్తే మంచిది, పిల్లలకి ఎందుకు అది తినిపించాలి, ఎలాంటి హనీ ఎక్కడి నుంచి కలెక్ట్ చేయొచ్చు అనేది ఒక సబ్జెక్ట్ మనకు ఇంప్రూవ్ అయింది. గతంలో ఇప్పుడు ఉదాహరణకు మన కుమారస్వామి సార్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మేము అడిగితే కూడా ఎందుకంటే అంత ఓపిక లేకుండా ఎవరికి వీళ్ళు చేస్తారో చేయరని చెప్పరు ఎవరు సరిగా. కానీ ఇప్పుడు అవంతా మనం డాక్యుమెంటేషన్ చేయడం కూడా ఒక పని. ప్రభుత్వంలో ఫస్ట్ మేము పోయినప్పుడు హార్టికల్చర్లో పోయినప్పుడు మాకు ఏమన్నారంటే అసలు తెలంగాణలో తేనెటీగలు బతాయారా బాబు అన్నాడు ఆయన. మాకు అసలు మేము స్టార్ట్ చేసి 2-3 సంవత్సరాలు అయింది, ఇప్పుడేమో సార్ తెలంగాణలో తేనెటీగలు బతకాయి అంటుండేంది అని మేము బయటకు వచ్చి ఒక అర్ధగంట సేపు ఆలోచించిన. అరే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా ఊళ్ళో చూస్తే చెట్లకు తేనెటీగలు ఉన్నాయి, ఎందుకంటే చాలా దిట్లో చూసినాం. తేనెటీగలు ఏంది అసలు పాలినేషన్ ఎట్లా అవుతుంది, మేము అవే కదా పరిణామం చేసేది, ఖచ్చితంగా బతుకుతుంది అనే నమ్మకం మాకు ఉంది. ఎందుకంటే మనం చూసినాం కాబట్టి ఇంకొక కోణంతో ఆలోచించినాం. ఎందుకంటే వీళ్ళు ఏమంటారు, ఇంకెక్కడి నుంచి వచ్చి బాక్సులు పెట్టుకుంటారు, కానీ ఇక్కడ ఏడా డెవలప్ అయితే వీడు ముందుకు పోతారు అని కూడా ఒక కోణంతో ఆలోచించిన వాళ్ళు మహానుభావులు ఉన్నారు. తప్పుపట్టవద్దు, ఎందుకంటే నేను వాళ్ళని వ్యతిరేకిస్తలేను, ఈ రోజు కూడా స్టిల్ అది జరుగుతుంది. ఇది డిపార్ట్మెంట్లో కానీ ఈవెన్ బీ కీపర్లో కానీ జరుగుతుంది. కానీ మాకు సార్ లాంటి వాళ్ళు ఎంత ధైర్యంగా సహకరించారంటే, నీ ఆంధ్ర తెలంగాణ ఎందువా బీ కీపింగ్ మనం అంత ఒక్కటి, నువ్వు అక్కడ పంట ఉంటే అక్కడ పోవాలి, ఇక్కడ పంట ఉంటే ఎక్కడ పోవాలని. ఏ రాష్ట్రానికైనా కాశ్మీర్ నుంచి కన్యార్థంగా పోతున్నాం, తిరుగుతున్నాం మనం ఎన్ని రోజుల నుంచి, మనకు ప్రాంతాలు ఎందుకు అని చెప్పేసి అని. ఎందుకంటే అక్కడ ఆంధ్ర నుంచి చూస్తే ఒక ఆయన గుంటూరు నుంచి 800 బాక్సులు తీసుకొచ్చి తెలంగాణలో పెట్టిండు. మేము ఆశ్చర్యపోయినాం, వాళ్ళు ఇక్కడ ఇంకా బాక్సులు తీసుకొచ్చి పెడుతుర్రు, మరి మేమేమో పెట్టలేకపోతున్నాం అంటే మన దగ్గర లేరు ఎవరు పెట్టేవాళ్ళు. కానీ వాళ్ళు ఏమంటారు, మళ్ళీ ఇక్కడ తెలంగాణ తేనెటీగలు బతుకయ్యా అంటారు. నాకు అక్కడ ఆశ్చర్యం అనిపించింది. మనం తప్పు పట్టొద్దు, ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏందో ఇందాము, అర్థం చేసుకుందాం, దాని మర్మం అర్థం చేసుకుందామని మేము అందుకే ఇలాంటి కారణాలన్నీ తెలుసుకోవడానికే ఈ తెలంగాణ బిఎఫ్ సొసైటీ అనేది మనకు ఒకటి ఉండాలా బీ కీపర్స్ కోసము. ఈ బీ కీపర్స్ ఎవరైతే గట్టిగా పనిచేస్తారో దానివల్ల ఇటు రైతు కూడా లాభం ఉంటుందనే ఉద్దేశంతో ఈ 8 రకాల బీస్ని కలెక్ట్ చేయాలని మేము ఈ ప్రయత్నం చేసినాం. మొట్టమొదట మేము తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి వెంకటరామరెడ్డి గారిని కలవడం జరిగింది. ఎందుకంటే మనకు మేడం కష్టపడుతుంది కరెక్ట్, ఇవన్నీ గైడ్లైన్స్ ఎక్కడున్నాయని చూస్తే ఎన్బిహెచ్ఎం స్కీమ్ కింద ఎన్బీబీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని తెలుసుకున్నప్పుడు నేను డైరెక్ట్గా ఆ పేపర్లన్నీ ప్రింట్ తీసుకొని మేడంకి చూపిస్తే, అరే అయితే మనం హార్టికల్చర్కి వస్తుంది కదా, మనం ఒకసారి హార్టికల్చర్ డైరెక్టర్ని కలుద్దామని చెప్పేసి అని మేడం అపాయింట్మెంట్ తీసుకుంది. మేము అనుకున్నట్టుగానే పాపం వెంకటరామరెడ్డి సార్ చాలా మంచి సపోర్ట్ చేసి మమ్మల్ని పిలిచిండు. మేము అక్కడ పోయిన తర్వాత మాకు నిరుత్సాహం ఏం జరిగిందంటే, సార్ సింపుల్గా చెప్పేసిండు, ఇది మా డిపార్ట్మెంట్ కాదు అన్నాడు. ఇలా సామాన్యుడు చాలా క్లియర్గా తెలుసు ఇది మా డిపార్ట్మెంటే, దానికి ఒక హనీ మిషన్ వింగ్ ఉంది, హనీ మిషన్కి ఒక డైరెక్టర్ ఉంది స్టేట్లో. ఏం చెప్పాలని అర్థం కాక సాయంత్రం ప్రింట్ తీసుకొని పోయి సార్ గెస్ట్ హౌస్లో కూర్చుంటే,
సార్ మీరు అట్లా అన్నారు, ఇది మీ సెక్టర్కే వస్తుంది, ఎన్బీబీలో మీకు హార్టికల్చర్ డైరెక్టర్ గారు పంపించిన లెటర్ సార్ ఇది ఒక్కసారి చూడండి అని చూస్తే, ఒరే దీంట్లో 500 కోట్ల బడ్జెట్ ఉంది కానీ ఇది ఎవరు చెప్పలే నాకు మా వాళ్ళు అని చెప్పేసి అప్పుడు అలర్ట్ అయ్యి సారు ఎమ్మటే హనీ మిషన్కి సంబంధించిన డైరెక్టర్ గారిని పిలిచి, ఒక ఎన్జిఓ వచ్చి మనకు చెప్పిందాక మనం చూడకపోతే ఎట్లా, ఇంత బడ్జెట్ ఉంది, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉండే, గవర్నమెంట్ డబ్బు కావాలని కోరుతుంటే మనం ఎందుకు వెనకబడను అని చెప్పేసి దానికి పిలిచి అప్పటికైనా నెక్స్ట్ డేనే సార్ ఎమ్మటే ఒక ఇందిరా మేడం తోటి బీ కీపింగ్ అంటే ఏంది, అసలు బీ కీపింగ్ని ఎట్లా మీరు ప్రోత్సహించాలి, బీ కీపింగ్ చేయాలంటే ఏం చేయాలి, మా డిపార్ట్మెంట్కి ఫస్ట్ అవగాహన కావాలి, ఇవి నువ్వు బీ కీపింగ్ మీద నువ్వు ఉండమ్మా, తర్వాత రామచంద్రన్ ఈ ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి ఎట్లా తీసుకురావాలి ప్రభుత్వానికి అవగాహన కల్పించడానికి. కానీ మాకు అప్పుడు సాగర్ అన్న టీన్యూస్లో పనిచేస్తుండే మీడియా మిత్రుడు, ఆయన సహకారం తీసుకొని అపాయింట్మెంట్ తీసుకుంటే మాకు వెనకాల కూడా ఒకరిద్దరు కాదు, ఒక పక్క మీడియా, ఒక పక్క అధికారులు, ఒక ఫ్రెండ్లీగా ఎవరైతే ఉంటారో మాకు వాళ్ళందరూ సహకారం తీసుకొని వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ దాకా పోతే సారే డైరెక్ట్గా ఆల్ స్టేట్ సెంట్రల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ డిహెచ్ఓకి సంబంధించి హెచ్ఓకి సంబంధించి టెక్నికల్ ఆఫీసర్స్ అందరికీ చేసిర్రు. ఇక తీరా అవేర్నెస్ అయితే అయిపోయింది. ఇక రెండో రోజు పోయిన తర్వాత మళ్ళీ సార్ ఏమంటే మళ్ళీ పిలిచి ఆయన నామగంటనే కోపడుతుంటే వాళ్ళకి ఎట్టుంటుంది అధికారులకు, మనమేమో ఎన్జిఓ అయిపోయినాం, మన ప్రభుత్వ అధికారులం కాదు, మనకు సహకారం కోసం పోయినాం, అరే వీడు రాకపోతే బాగుండరా బాబు, వీడు వచ్చి మాకు లేనిదో తలకాయ నొప్పి పెట్టిండనేమో డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ, మనకేమో డిపార్ట్మెంట్ సహకారం కావాలా, ఎట్లయినా కొలాబరేషన్ చేసుకుంటే లాస్ట్గా అధికారం ఏమంటే రామచంద్రయ్య తెలంగాణ మొత్తంలో హార్టికల్చర్లో ఎంటమాలజీ సబ్జెక్ట్ ఉన్నాడు, ఒక్కళ్ళే నేను ఏం చేయను రామచంద్రయ్య, నాకు ఆ సబ్జెక్టు కాదు అన్నాడు. నేను అసలు ఏం చేయాలో మళ్ళీ అర్థం కాలేదు, ఎందుకంటే సార్ చెప్పేది వాస్తవమే, టెక్నికల్గా లేకపోతే మళ్ళీ పని చేయకపోతే మనం ఎట్లా పని చేస్తాం. అప్పుడు ఇందిరా మేడం అర్థం చేసుకున్నది, అరే చదువుకోవడానికి ఎంటమాలజీ ఎందుకు దీంట్లో, అసలు ఇది ఏముందని బీ కీపింగ్ నేను చేయగలేదు, వాళ్ళు చేయలేరా, మనం చేద్దాం పాటు మొదలు. ఆమె ఏం పట్టుదలగా ఉంది, ఆమెకేం ప్యాషన్ ఉంది, ఆమె నిద్రలో కూడా బీ కీపింగ్ గుర్తుకొస్తుంది. నాకేమో ఇది గైడ్లైన్స్ ఏమున్నా చెప్తే ఈ ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, మనం అటు కొలాబరేషన్ చేయాలి, కోఆర్డినేట్ చేయాలి. ఓ అధికారిని మనం పోయి చిన్న అధికారిని తిట్టిస్తే రేపు పొద్దున నా ఎన్జిఓకు నాకు రిమార్క్ ఎక్కడ వస్తుందో నా భయం నాకుంది. కానీ మొత్తం మీద సార్ సహకారం తీసుకొని మంచి అవేర్నెస్ క్రియేట్ చేసినాం, దానికి సార్ సహకారం తీసుకొని ఎక్కడెక్కడ ములుగులు అక్కడిక్కడ చేయడం జరిగింది. ఆయన సహకారంతో ఒక మంచి ఆలోచనతోటి మా అందరికి కూడా మీరే బీ కీపర్ మాస్టర్స్ అని చెప్పేసి అని డిక్లేర్ చేస్తూ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మా ఇద్దరికి ఒక 2 సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎమ్మటే నేను ఇక్కడ సార్ ఇవ్వడమే కాదు, మీరు మధ్యక్రాంతిలో కూడా చేసుకోవాలంటే మేము 2021 నేషనల్ బీ బోర్డులో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అది ఎట్లా చేయాలో తెలియక రిజిస్ట్రేషన్ అది చేద్దామని చేసిన నాకు సర్టిఫికేట్ వచ్చింది, నాకు రాగానే మేడంకి వచ్చింది. మేడం ఇప్పుడు లైఫ్ మెంబర్ ఆల్ ఇండియా నేషనల్ బీ బోర్డులో, అంటే ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి మనం రాగలిగినాం. ఒక ఫస్ట్ 8 నుంచి మొదలు పెడితే ఒక స్థాయి నుంచి నేషనల్ బీ బోర్డులో ఒక లైఫ్ మెంబర్ స్థాయికి ఆమె రాగలిగింది. అంటే దాని వెనకాల ఆమె పట్టుదల, కృషి, ఒక మహిళ అయినా కూడా ఆమె ఏ రోజు అట్లా అనుకోకుండా దాన్ని కష్టపడి ఆ స్థాయికి తీసుకురావడం జరిగింది. ఒక మేనేజ్ దయ వల్ల ఒకటి మేడంకి ఒకటి చిన్న ప్రాజెక్ట్, ఒకటి కస్టమైజింగ్ సెంటర్, ఒకటి న్యూక్లియస్ స్టాక్ ఒకటి శాంక్షన్ అయింది. కానీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే మనం ఇప్పటిదాకా ప్రపోజల్ పోయినా కూడా ఇప్పటిదాకా రాలేదు. సమ్ రీజన్స్ ఉన్నాయి అందులో కూడా, మనం వాళ్ళని కూడా తప్పడతట్లేదు. ఆ తర్వాత ఇప్పుడు సెకండ్ బ్యానర్ కూడా వచ్చి కింద సైంటిఫిక్ బీ కీపింగ్ అనేది నేషనల్ బీ బోర్డ్ సహకారం అండ్ మేనేజ్ వారి సహకారంతో ఇది మేడం అద్భుతంగా ప్రాక్టికల్గా చేసింది. మాకు సార్ వాళ్ళు కూడా మేనేజ్ సార్ వాళ్ళు కూడా కొంత సహకారం చేస్తూ కొన్ని ప్రపోజల్స్ వాళ్ళు పంపించారు. ఎంతో కొంత మేనేజ్ నుంచి పంపించిన ప్రపోజల్స్ మాత్రం అయినాయి. మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మేము ఆసిఫాబాద్లో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉండే డిఆర్డిఏ పీడీ తర్వాత కలెక్టర్ గారు చొరవ తీసుకొని వారే మనం ఇచ్చిన చిన్న ఎల్ఈడిపి కార్యక్రమం ఒక 8 lakhs ప్రోగ్రామ్, అది ట్రైనింగ్. అందులో ఫస్ట్ పార్టే చేసినాం, సెకండ్ పార్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే అలా సైంటిఫిక్ చేయడానికి వాళ్ళు డిఆర్డిఏ హ్యాండ్వేర్ చేసుకున్నారు. అప్పటికే మేము 600 బాక్సులు కలెక్టర్ గారిని కలిసి డిస్బర్స్ చేసినాం. తర్వాత అక్కడ ఒక హనీ ప్రాసెస్ యూనిట్ కూడా పెట్టినాం ట్రైబల్ ఏరియాలో. వాళ్ళ గిరిజన హనీ కింద మార్కెటింగ్ చేసుకోగలుగుతారు ఒక మహిళా సంఘాలతోటి డిఆర్డిఏతో కలిసి. అది మాకు ఒక ఎక్స్పీరియన్స్. స్టార్టింగ్లో మేడం కూడా అన్నది అక్కడ బతుకుతో లేవో చూద్దామని. ఆమె విజిట్ చేసిన తర్వాత చూసింది, ఆ యూనిట్ కూడా చూసింది. ఇది మనం ఎక్స్పాండ్ చేయాలా నెక్స్ట్ లెవెల్. ఇంకా మనం ఇక్కడే నల్గొండలో చేయడం, రంగారెడ్డిలో చేయడం కాదు, తెలంగాణ స్టేట్ మొత్తంలో ఫస్ట్ 8 జిల్లాలలో మనం ఎట్లా ముందుకు పోవాలి. అలా పోయిన కాడ ఉదాహరణకు మేము ఎక్కడ ఒక 10 రాష్ట్రాలు టూర్ చేసినాం. ఎక్కడ ఫస్ట్ బీ కీపింగ్ ఎక్కడ మొదలైంది అనేది మేము సెర్చ్ చేస్తే సహరంగ్పూర్ ఉత్తరప్రదేశ్ అనే గ్రామంలో స్టార్ట్ అయింది. అక్కడ మొట్టమొదటి బీ కీపర్ ఒక ఆయన ఉండి, వాళ్ళ కొడుకు నేషనల్ బీ బోర్డులో దేవరాజ్ శర్మ గారు ఉన్నారు. వారిని కలిసి ఆయన యూనిట్ ఎట్టుని చూస్తే ఆయన దగ్గర కనీసం 1,00,000 బాక్సుల పైన ఉన్నాయి కనీసం దేవరాజ్ శర్మ గారి దగ్గర. మాకు చాలా అద్భుతంగా అనిపించింది. తెలంగాణ నుంచి ఒక మహిళ నా దగ్గరికి వచ్చింది అని చెప్పేసి మమ్మల్ని కూర్చోబెట్టి ఆయన భోజనం తిన్నాక పంపించిండు. ఒక మహిళ బీ కీపింగ్ వచ్చింది తెలంగాణ నుంచి అంటే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఆయన గౌరవించి సత్కరించి పంపించడం జరిగింది. నా కొడుకు ఢిల్లీలో షాప్ ఉంది, మీరు చూడండి అని చూస్తే ఆయన దగ్గర ఎక్స్పోర్ట్ చేసే కెపాసిటీ కొన్ని టన్నులు, 100 టన్నులు ఎక్స్పోర్ట్ చేసిన అనుభవం ఉంది ఆయనకు. అలాంటి ఎక్స్పోర్టర్స్ ఉన్నాడు. 1,00,000 బాక్సులు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉన్నాయి. కనీసం మినిమం 1,00,000 బాక్సులు మెయింటైన్ చేస్తుండే ఆయన దేవరాజ్ శర్మ గారు అలా అబ్బాయి. కాబట్టి ఆయన మోడీ గారికి కూడా అట్లాంటి ప్రజెంటేషన్ చేస్తుండే. ఆయన చూసిన తర్వాత మేము ఇంప్రెస్ అయినాం. అట్లా వేరే వేరే బీ కీపర్స్ని కేరళలో, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో,
తర్వాత మనకు పంజాబ్లో, హర్యానాలో, ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో కొన్ని రాష్ట్రాలు మేము టూర్ చేసి చాలా విషయాలు నేర్చుకున్నాం. అక్కడి నుంచి మనం ఎట్లా ఎక్స్పోజర్ తీసుకోవాలి, ఎట్లా ట్రైనింగ్స్ ఇవ్వాలి అనేది కూడా కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారికి, తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు పోచారం శ్రీనివాసరెడ్డి గారు రకరకాల స్టాల్స్ పెట్టినప్పుడు నిజంగా చెప్పాలంటే ప్రతి స్టాల్లో మనకు మిగిలేదు తక్కువ ఉంటుంది. కానీ మనం చేసే అవేర్నెస్, ప్రచారము, మన ముఖ్యులని కలవడము, వాళ్ళకి ప్రజెంటేషన్ చేయడం అనేది చాలా ముఖ్యమైన భాగమైంది. కనీసం దాదాపు ఇప్పటిదాకా మేడం ఒక 200 స్టాల్స్ పైన పెట్టి ఉంటుంది ఇప్పటిదాకా తెలంగాణలో. వేరే వేరే స్టేట్లకు పెట్టడము, తెలంగాణలో పెట్టడం. ఎందుకు మీకు ఇవంతా వివరిస్తున్నా అంటే మేము గత ఈ 5 సంవత్సరాల్లో మా తెలంగాణ బీఆర్ఎఫ్ సొసైటీ ఏం చేసింది, మేము ఏం కష్టపడ్డాం, అధికారులు కూడా తెలవాల్సిన అవసరం ఉంది ఇవాళ. ఎందుకంటే ముఖ్యంగా నేషనల్ ఇన్స్టిట్యూషన్ లాంటి సంస్థలకు తెలియకపోతే పొటెన్షియల్ ఎక్కువ ఉంది. ఇది మేము ఒక్క బీకీపర్గా నా ఒక్కని స్వార్థంకో లేకపోతే ఇంద్రారెడ్డి మేడం ఒక్క స్వార్థం కోసం మేము ఆలోచిస్తలేం. ఒక 5% 10% మాకుంటే బెనిఫిట్ ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో ఇటు తెలంగాణలో ఇటు అగ్రికల్చర్ ఫార్మర్స్కి, డెవలప్మెంట్కు, హార్టికల్చర్కు, అగ్రికల్చర్కు, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా చాలా మోడల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎవరికైనా ఇవాళ డబ్బు ఉంటే దాంట్లో ఇవ్వడానికి కూడా సోర్స్ ఉంది. కాబట్టి మనం అందరం కలిసి పనిచేయడానికి, కొలాబరేట్ అయ్యి పనిచేస్తే ఇటు ప్రాక్టికల్ నాలెడ్జి, ఇటు థియరీ నాలెడ్జ్, ఇటు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ ఉంటే మాత్రమే ముందుకు పోతాం. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్సులు తీసుకున్నాం మనం, కానీ దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేయగలగాల. మన దగ్గర అన్ని లైసెన్సులు ఉన్నాయి, లీగల్గా ఎఫ్పిఓస్ ఉన్నాయి. 2018లోనే నాబార్డు సహకారంతో పిఓడిఎఫ్ అనే కార్యక్రమం కింద మేము ఒక 25 ఎఫ్పిఓ స్టార్ట్ చేసినాం. మా అన్ని ఏ గ్రేడ్లో ఉన్నాయి. కానీ బిజినెస్ లేక మేము నాప్కిసాన్ దగ్గరనో, సముద్ర దగ్గరనో అప్పులు తీసుకొని రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే బిజినెస్ ప్లాన్ కరెక్ట్గా ఉండి ఒక యాక్టివిటీ మంచిగా ఉంటే మనం కూడా లాభాలలో ఉంటాం. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర తీసుకున్న అప్పు కూడా తిరిగి మంచిగా కట్టగలుగుతాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము మా ఒక్కరికే కాదు, బీకీపర్కే కాదు, ఫస్ట్ ఇటు పొలిటికల్ వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, ఇక్కడ మీరు చూడొచ్చు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకో మినిస్టర్ ఇట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఒక్కరిద్దరని కాదు. ఒకసారి సెక్రటరియట్లోకి వెళ్తే సారు మన మినిస్టర్ గారు పిలిచి మీ ఖమ్మం వెళ్ళినాం. ఖమ్మం వెళ్తే సార్ ఏమండు, మేము అంత దూరం కారు కట్టుకొని పోతారా, ఇక్కడ దానికి ఎందుకు వచ్చారా, మీరు అక్కడ సెక్రటరీ ఇంటికి రండి అన్నాడు. మళ్ళీ ఇంటికి పోతే మళ్ళీ ఏమంటే ఇది అధికారులకు చెప్పాలని నాకు చెప్తాం ఎందుకు అని చెప్పేసి అక్కడ గోపి సార్ని, యశ్విన్ భాష మేడంని, వాళ్ళిద్దరిని ఐఏఎస్ ఆఫీసర్లను పిలిచి మేము వెనక కూర్చున్నాం చూడొచ్చు రెండో ఫోటోలో. మమ్మల్ని పిలిచి చెప్తే మేడం అక్కడ నిలబడి నాకు అర్థమవుతాడు చెప్పమ్మంటే ఇంకా బాగా అర్థమవుతాడు చెప్తే, ఇది ఖచ్చితంగా నీ ఒక్కరి కోసం కాదమ్మా, నేను కూడా ఒక రైతు బిడ్డ, నాకు ఒక 600 ఎకరాల భూస్వామి, నాకు కూడా అవసరమే, అందరికీ అవసరమే, ఇది నువ్వు చేసేది చాలా అవసరం అని చెప్పి ఆయన ప్రోత్సహించడం కూడా జరిగింది. తర్వాత అక్కడ మరోపక్క సెంట్రల్ నాకు తెలిసిన పరిచయాలు ఉన్న ఒక 2-3 ఆ పెద్ద నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి పోయి మాట్లాడితే వాళ్ళు మన ప్రాంతంలో ఉన్నారు కాబట్టి మనకు సహకరించడానికి వారొక సహకారం తీసుకొని ఎక్కడ మీ ఫైల్ ఆగింది, ఎక్కడ ఎవరికి చెప్తే అవుతుంది అంటే స్వయంగా నిర్మలా సీతారామన్ గారే పర్సనల్గా తీసుకొని మీ తెలంగాణ బీఎఫ్ సొసైటీ తరఫున మీ ఎవరైతే బీకీపర్ సప్లై చేసుకోరో నేను సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్తో నేనే మాట్లాడతా అని చెప్పి నా దగ్గర ఉన్న కాపీ తీసుకొని వెళ్ళింది మేడం. ఆ రోజు కొత్త పార్లమెంటు భవన్లో మేడం ఉన్నది. అసలు నేను ఆశ్చర్యపోయినా, నాకు టైం ఇస్తుందో ఏదో అనుకున్నా. పార్లమెంటు భవన్లో ఉండి కూడా పార్లమెంట్ జరిగే టైంలో ఒక పావు గంట టైం తీసుకొని వచ్చి మాకు కలిసిపోయింది. అక్కడ నాకు చాలా ధైర్యం అనిపించింది. అంటే మనకు సహకారం ఉంది, అధికారుల దగ్గర నుంచి పొలిటికల్ కూడా ఉంది. కాకపోతే మనం కరెక్ట్ వేలో వెళ్ళాలి. నీ ఎవరో తెలియకపోతే, మనకంటూ ఒక ప్లాట్ఫారం లేకపోతే, మనకంటూ ఒక వేదిక లేకపోతే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు విజయ్ కుమార్ సార్ లాంటి వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేశారు, ఒక మంచి పని చేస్తారు సార్, మీరు చాలా మంది బీకీపర్స్ మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం అంటుంటే, ఇలాంటి వాళ్ళకు గతంలో వాళ్ళు ఎట్లనో ఇబ్బంది పడి అట్లా నడిచింది. ఇప్పుడు జరగకూడదు అంటే, భవిష్యత్తులో వచ్చే బీకీపర్స్కి ఉపయోగపడాలంటే ఇట్లా టాప్ టు బాటం కిషన్ రెడ్డి గారిని, తర్వాత ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి ఎల్ మురుగన్ గారిని మీకు చూడొచ్చు ఇవన్నీ ఫొటోస్లో. మేము అంత దూరం ప్రయాణం ఎందుకు చేస్తున్నాం, మా స్వార్థం కోసం అయితే కాదు. ఒక తెలంగాణ బీఆర్ఎఫ్ సొసైటీ తెలంగాణలో ఇవన్నీ కార్యక్రమాలు మేము నాబార్డు సహకారం తీసుకొని ఇక్కడ ఎన్ఐఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో, మేనేజ్లో, అటారీలో, తర్వాత ఇక్కడ ఎన్ఐపిహెచ్ఎంలో మేము కాలేజీలలో చదువుకున్నది తక్కువ, ఈ రాజేంద్రనగర్ గడ్డ మీద నేర్చుకుంది ఎక్కువ. ఎందుకు అంటే ఇక్కడ అన్ని పరిశోధన కేంద్రాలు ఉన్నాయి, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. భారతదేశంలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ. మొన్న మా జాయిదీ సార్ అంటుండే ఢిల్లీలో కూర్చొని, అరే భయ్ హైదరాబాద్లో ఇన్ని గవర్నమెంట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి, నువ్వు ఎన్ని రూపాయలకి ఢిల్లీకి ఎందుకు వస్తున్నావు, అక్కడే కలు అసలు ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయని చూస్తే ఎన్ని మిషన్స్ ఉన్నాయి. హనీ మిషన్ మీ స్టడు మన సార్ చెప్తున్నాకు మిషన్స్ అన్ని పేరు రాసిస్తుండు, నువ్వు బ్యాంబో మిషన్ చదువు, హనీ మిషన్ చదువు, ఇట్లాంటి గైడ్లైన్స్ ఇస్తుంటే ఎంఐడిఎస్ చదువు, ఇట్లాంటి చెప్తుంటే మాకు ఆశ్చర్యం అనిపించింది. కాబట్టి ఇక్కడ నేర్చుకున్న వాళ్ళం సార్, మేము ఇక్కడ చదువుకున్న వాళ్ళం, ఇక్కడ నేర్చుకున్న వాళ్ళం, భవిష్యత్తులో ఇవన్నీ ముందు తీసుకుపోవడానికి ఇట్లా మేడం ఒకసారి తేనె తీసుకెళ్ళి మన తెలంగాణ హనీ సార్ మీ మధ్యన వికారాబాద్లో కలెక్షన్ చేసిందని ఇస్తే మీకు ఒక ల్యాండ్ అలాట్ చేయాలి మీ తెలంగాణకు, మీ తెలంగాణ బీఎఫ్ సొసైటీకి, అది చూసి వెతికి ప్లాన్ చేద్దాం, ఒక మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయమ్మా,
నువ్వు డెవలప్ చేస్తున్నావు, నీకు పూర్తి సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి అందిస్తాం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా తెలియజేస్తామని సార్ చెప్పడం జరిగింది. ఇది చూడొచ్చు. ఇంకొకటి మన హార్టికల్చర్ కమిషనర్ మేడం, కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఐఏఎస్ మేడం యశ్విని భాష గారు, ఆమె స్టాల్స్లో పెడితే ఆ ప్రొడక్ట్స్ అన్ని చూస్తూ ఆమె అన్నది ఒక 2-3 రకాల మహిళలకు సంబంధించి లిప్ బామ్స్, లిప్టిక్స్ చాలా బాగున్నాయి, నచ్చినాయి, ఇవన్నీ మీరు తీసుకెళ్ళాలి ముందుకు, మేము పూర్తి సహకారం చేస్తామని మేడం కూడా ఇక్కడ నుంచి మనం అధికారులకు తెలిస్తేనే మన ఇబ్బందులు పడేది కష్టాలు ఎక్కడున్నాయి అవన్నీ మోటివేషన్ అయ్యి ముందుకు పోవడానికి ఢిల్లీ లెవెల్ ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్ కమిటీ ఫార్వర్డ్ చేయాలి, ఎస్ఎల్సీలు స్టేట్ లెవెల్ శాంక్షనింగ్ కమిటీలు ఫార్వర్డ్ చేయాలి, అప్పుడు నేషనల్ బీ బోర్డులో మా జాతీయ సార్ లాంటి సపోర్ట్ తీసుకొని అక్కడ ఇంకా శాంక్షనింగ్ చేసుకొని తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలన్న కాన్సెప్ట్ తోటి మేము ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది ఇంకొకటి చూడొచ్చు. మన అగ్రికల్చర్ యూనివర్సిటీ జానయ్య సార్ని వైస్ ఛాన్సలర్ని కలవడం, తర్వాత ఇక్కడ ఈఐకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ మన జగన్మోహన్ రెడ్డి సార్ వాళ్ళు కూడా తర్వాత నెక్స్ట్ సెషన్లో వస్తారు. మనకి ఇంకొక అధికారి జేఎస్ రంజన్, తర్వాత షేక్ మీరా సార్ అటారీ. ఎందుకంటే వీళ్ళ దగ్గర నేషనల్ ఇన్స్టిట్యూషన్ కింద ఒక అటారీ కింద ఈ సౌత్ ఇండియా మొత్తం ఒక 100 పైన కేవీకేస్ ఉన్నాయి. వీటి కనుక పర్ఫెక్ట్ ఆర్డర్ ఇస్తే మేము కేవీకే పోయి కలిస్తే మాకు అటారీ నుంచి ఆర్డర్ లేని మేము చేయమండి అంటారు. పై ఆఫీసర్ చెప్తే ఎవరైనా కింద ఆఫీసర్ చెప్తారు, వాళ్ళు ఆర్డర్ కావాలి కాబట్టి మేమైనా కలిస్తే మేము అసలు ఊహించలే. సార్ అసలు చాలా మంచిగా స్పందిస్తూ అసలు ఇది మేము చేయాల్సిన కార్యక్రమం అమ్మా, మీరు మా దగ్గరికి వచ్చారు, ఖచ్చితంగా మీకు సహకరిస్తామని. తర్వాత ఇది నబార్డ్ అధికారి మాకు రవిబాబు సార్ ఇక్కడ కరీంనగర్లో పనిచేసిండు, మాకు బాగా వెల్విషర్స్, మాకు సపోర్ట్ చేసిన వ్యక్తి. మేము ముంబైకి వెళ్ళి నేను మా శ్రీధర్ అన్న, ఇంద్రారెడ్డి మేడం, మేమందరం సార్ కలితే ఒక ఇన్నోవేషన్స్ ఉన్నాయి రామచంద్రయ్య, మనం మొదటి నుంచి కూడా నబార్డ్ తోటి కలిసి మంచి ఇన్నోవేషన్స్ బయటకు తీసుకొచ్చినాం ట్రైబల్ ఏరియాలో. భవిష్యత్తులో కూడా నువ్వు ఇట్లాంటి ఉండాలా, నబార్డ్లో నీకు ఏమన్నా అవసరం ఉన్నా మీ ఎఫ్పిఓస్కు మీ ఎన్జిఓస్కి అవసరం ఉన్నా నాకు తప్పకుండా కాల్ చేయని చెప్పేసి సహకారం ఉంటుంది సార్. ఎందుకంటే వాళ్ళు మనం మర్చిపోకూడదు. నబార్డ్తో నేను కలిసి పనిచేసినట్టే వారి సహకారాలు తీసుకున్నాం. ఇప్పుడు మోనయ్య సార్ లాంటి వాళ్ళు, సుశీల మేడం లాంటి వాళ్ళు, ఇప్పుడున్న ఉదయభాస్కర్ సార్ లాంటి వాళ్ళు చాలా సహకారం ఇస్తేనే మనకు చాలా మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి. కాబట్టి నెక్స్ట్ ఇంకోటి గ్లోరీ స్వరూప మేడం, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ నిమ్స్మికి సంబంధించిన మేడం, ఇంకా అక్కడి నుంచి కూడా మనకు ప్రపోజల్స్ కొన్ని స్ఫూర్తి లాంటి పథకాలు, తర్వాత ఈ కస్టమరింగ్ సెంటర్స్, టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఇంటర్నేషనల్ లెవెల్లో మేడం ఒకటి ఇక్రిసాటలతో టైఅప్ అయ్యారు. వారైతే ఈ మధ్య నాకు చాలా క్లియర్గా ఒక 100 acres మీకు ల్యాండ్ ఇస్తామమ్మా, మీరు ఇక్కడ డెవలప్ చేయండి అని చెప్పారు. వాళ్ళకున్న కొన్ని వేల ఎకరాల భూమి ఉంది, ఇక్కడ రీసెర్చ్ సెంటర్గా పెడదాం మనం అని చెప్పేసి అడగడం జరిగింది. తర్వాత ఇంకొకటి ఇంటర్నేషనల్ అపిథెరపీ వర్క్షాప్ ఇంకొకటి బెంగళూరులో కండక్ట్ చేస్తే తెలంగాణ బిఎఫ్ నుంచి కొంతమంది వెళ్ళడం జరిగింది అక్కడికి, వాళ్ళు అక్కడ ట్రైనింగ్లో పాల్గొనడం జరిగింది. ఫ్యూచర్లో ఇంకా అపిమోండియా లాంటి ఎక్స్పోజర్ విజిట్ లాంటివి కూడా ప్లాన్ చేస్తుంది. ఎక్కడ మనకి ఇట్లాంటి కస్టమరింగ్ సెంటర్స్తో పాటు ఒక 1000 బాక్సులు ఉంటే హనీ ప్రాసెసింగ్ యూనిట్ చేసుకోవడానికి ఎక్కడ చైనా నుంచి ఏ మిషనరీ తీసుకోవాలి, ఎక్కడ ఏ రాష్ట్రం నుంచి తీసుకురావాలి, ఎక్కడ అది కరెక్ట్ మన ఫిట్టింగ్ ఉండాలి అంటే మనం ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్స్ అవసరం అనే ఒక ప్లాన్ తోటి ముందుకెళ్తుంది. తర్వాత అవేర్నెస్ బీకీపింగ్, ఉమెన్ మహిళా కిసాన్ దివాస్ వీహబ్ లాంటి వాళ్ళతోటి కూడా మనం టైఅప్ కావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రతి దగ్గర ఒక మహిళను ప్రోత్సహించాలంటే కిసాన్ దివాస్కి ఇలాంటి కార్యక్రమాలు, మహిళా దివాస్ లాంటి కార్యక్రమాలలో మేడంకు చాలా ఇన్విటేషన్స్ వస్తాయి. వచ్చినప్పుడు అక్కడ అటెండ్ అయ్యి ప్రతి దగ్గర ఇంకేదో విషయం కాకుండా అక్కడ కూడా బీకీపింగ్ అనే సబ్జెక్ట్ని ఒక పాపులారిటీ చేయడానికి తెలంగాణ బీఆఫ్ సొసైటీ అనేది నడుము కట్టుకుందని చెప్పడానికి ఇవన్నీ కొన్ని ఉదాహరణలు. తర్వాత కృషి విజ్ఞాన కేంద్రంతో కూడా మేము ఒక అగ్రిమెంట్ కావడం జరిగింది గడ్డిపల్లి వాళ్ళతోటి. ఇంకా భవిష్యత్తులో కొన్ని మన అటారీ సారు కూడా చెప్పడం జరిగింది డైరెక్టర్ గారు, ఈ సౌత్ ఇండియాలో ఉన్న తమిళనాడు, తర్వాత కేరళ మరియు ఆంధ్రప్రదేశ్, ఇట్లాంటి తెలంగాణలో కూడా కొన్ని కేవీకేస్ తోటి మీరు టైఅప్ అయ్యి ట్రైనింగ్స్ ఇవ్వడము, రీసెర్చ్ చేయడం, ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేయడానికి ముందుకు వద్దామని చెప్పి వారు అడగడం జరిగింది. తర్వాత ఇంకొకటి ఎఫ్పిఓ, తీయడితేనే ఎఫ్పిఓ ఇంకోటి మా దగ్గర డైరెక్టర్ మేడం కూడా ఉంది. అక్కడ ఒక నేషనల్ హనీ మిషన్ కింద ఒక 100 crores ఎట్లా ఫండ్ తీసుకురావాలి, ఆర్కేవై కింద ఎట్లా మనం ఫండ్ తీసుకురావాలి, ఎంఐడిహెచ్ కింద ఎట్లా మనం ఫండ్ తీసుకురావాలనే కాన్సెప్ట్ మీద మాకు జాయిదీ సార్ గైడెన్స్ ఇస్తూ, నన్ను కూడా అసలు నేను 18-20 సంవత్సరాల నుంచి సెక్టార్లో ఉన్నా, నాకు తెలియని స్కీమ్స్ కూడా జాయిదీ సార్ కూర్చొని పేపర్ వర్క్ పెట్టి, నా దగ్గర ఒక పిహెచ్డీ చదువుకున్న వాళ్ళని ఉంటే వాళ్ళని చూసి ఒకటే మాట నన్ను నవ్వుకుంటా, ఇక్కడ చేయాల్సింది పిహెచ్డీ ఉందా, ఏ ఎంప్లాయీస్ అనే కాదు రామచంద్ర, దీని మీద ఫ్యాషన్ గైడ్లైన్స్ అవగాహన ఉందా అని చెప్పి ఈ సంవత్సరం ఒక 500 నుంచి 1000 కోట్లు ఫండ్ తెలంగాణకి ఎట్లా తీసుకురావాలి, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ పట్టుకొని ఎట్లా మనం ఈ క్యాప్చర్ చేసి ఈ వర్క్స్ని డెవలప్ చేయాలనే కోణంతో సార్ ఆలోచించి సహకరిస్తూ ఆ రోజు మా ఆఫీస్కి వస్తే వారికి ఒక వెల్కమ్ బొకే ఇస్తూ సన్మానం చేయడం కూడా జరిగింది. తర్వాత ట్రైబల్ ఏరియాలో కూడా ఆసిఫాబాద్ లాంటి ట్రైబల్ ఏరియాలో వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది మేడం తీసుకొస్తే వాళ్ళందరినీ కలిసి అక్కడ కూడా అక్కడ ఉన్న గిరిజన పిల్లలకు కొంత బుక్స్ డొనేషన్ చేయడము, ఒక సేవా కార్యక్రమం కింద మన తెలంగాణ బీఆఫ్ సొసైటీ నుంచి వెళ్ళి వాళ్ళ టీం అందరూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళు రకరకాల సెక్టార్లో ఉన్నారు.
ఐటీ సెక్టార్లో తర్వాత ఫార్మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూసి అక్కడ పిల్లలు కొంతమందికి బీ బాక్సులు కొనియడానికి, ఒక బుక్స్ కొనియడానికి ఒక తెలంగాణ బిహాఫ్ సొసైటీ నుంచి కూడా ఈ ట్రైబల్ ఏరియాలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. దాంతోపాటు కవ్వాల్ టైగర్ ప్రాజెక్ట్ ఏరియాలో కూడా ఆసిఫాబాద్ ఏరియాలో మీరు చూడొచ్చు, అక్కడ హస్తకళకు సంబంధించిన దాంట్లో స్టడీ చేస్తూ కవ్వాల్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళి కూడా స్టడీ చేయడం జరిగింది. తర్వాత స్టాల్స్ కూడా ఎస్టాబ్లిషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ స్టాల్స్లో మీరు చూడొచ్చు, కిందో పేరు, పైనో పేరు, మధ్యనో పేరు, ఈ ఫోటోలు ఇవన్నీ ఎందుకు వేసినామంటే ఇది ఒకరికి వేయలే. మా దగ్గర ఒక ఆయన కంపెనీ పేరు పెడితే ఏం చేస్తాడు, ఉంటే నా బ్యానరే ఉండాలి, ఇంకో బ్యానర్ ఉండొద్దు. మా దగ్గర పొలిటికల్లో గమ్మత్తు ఉంటుంది. ఇక్కడేం ప్రోటోకాల్స్ ఉంటాయి కొన్ని. మాకు పక్కన పొలిటికల్ మీటింగ్ ఉందంటే స్టేజ్ మీద 100 మంది ఉండాలి. అఫీషియల్స్కి ఎట్లుంటుంది, ముఖ్యులైన 2-4 ఉంటే చాలు. కానీ మనకు ఒప్పుకోరు కొంత. కాబట్టి ఈ బ్యానర్ సిస్టమ్ కూడా ఎందుకు ఇట్లా తయారు చేయాలంటే నాదే బ్రాండింగ్ ఉండాలి. వాళ్ళకేమో ప్రోటోకాల్స్ ఉంటాయి, ఆపేడే వాళ్ళకు క్వాలిటీ ఉండాలి, క్వాలిటీ కంట్రోల్ సరిగా లేకపోతే ఎక్స్పోర్ట్ కాదు, మన ఇండియా పేరు బ్రాండింగ్ పాడవుతుంది. ఇవన్నీ ఆలోచిస్తారు లైసెన్స్ ఉన్నా కూడా. కాబట్టి ఎవరైతే ముందుకు వస్తారో వచ్చే వాళ్ళని ఒక ఉద్యాన ఉత్సవం 2024-25 సంవత్సరంలో ఇక్కడ ఏర్పాటు చేస్తుంటే నబార్డ్ పేరు, మేనేజ్ పేరు పెట్టి, తెలంగాణ బిఎఫ్ పేరు పెట్టి, అక్కడ ఆర్గనైజేషన్ ఉన్న పేరు ఎఫ్పిఓ పేరు, మిత్రా ఫౌండేషన్, తర్వాత రైతు సంపద ప్రొడ్యూసర్ కంపెనీ, ఒలిగొండ, రామన్నపేట, శాలిగారం, తీయడితేనే, అడ్డగూడు ఎఫ్పిఓ, ఇట్లా వచ్చిన ప్రతి ఎఫ్పిఓ కంపెనీ పేరెల్లా విఎస్ఎన్ రెడ్డి, రుతికా ఇన్నోవేషన్, ఎవరు కంపెనీ వస్తే వాళ్ళ కంపెనీ పేరు పెట్టి ఒక బ్రాండింగ్ చేస్తూ, ఇది మా కాన్సెప్ట్ ఏంది, ముందుకెళ్ళాలి. ఇది తెలంగాణలో ముందుకెళ్తేనే అందరికీ అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చినట్టు వాళ్ళ బ్యానర్ ఉండాలి, లోగో ఉండాలి. నిన్న ప్రోగ్రామ్ డిసైడ్ అయింది, అక్కడ చూస్తే మేనేజ్ లోగో చూడండి మీరు, NIPHM లోగో వాళ్ళది ఉంటే వాళ్ళకి గుర్తింపు, మనకు గుర్తింపు. కాబట్టి ప్రతి దగ్గర కూడా మేము మా ఒక్క ఫౌండేషనే కాదు, ఇక్కడ నాబార్డ్ లోగో ఉంది, మేనేజ్ లోగో ఉంది, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లను కలిసి మేము అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ఆ రోజు అదే కాకుండా ఇక్కడ తెలంగాణలో మీడియాలో చూస్తే మాకు సాగరన్న టీ న్యూస్లో ఉన్నప్పుడు, ఇప్పుడు సుమన్ టీవీలో ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్న శరతన్న HM టీవీ నుంచి, అక్కడ మల్లికన్న ఈటీవీ నుంచి అనేక మంది ఇటు యూట్యూబర్స్, తర్వాత రైతు నేస్తం వాళ్ళు ఇట్లా కొంతమంది కార్యక్రమాలు చేస్తారు. అలాంటి కార్యక్రమాలకు ధీటుగా మేము కూడా ఒక పక్కన ఇలా సహకారం తీసుకొని ముందుకు పోతూ వాళ్ళ మీడియా మిత్రులు కూడా ఈరోజు మాకు తక్కువ సమావేశం ఉంది, తక్కువ సమయం ఉంది, తక్కువ మంది ఉర్రు, కానీ మీరు చేసే కవరేజ్ వల్ల ఇది వరల్డ్ బీడేకి సంబంధించింది. కనీసం తెలంగాణ కాదు, పాన్ ఇండియా మొత్తం కూడా మీరు విస్తరించే విధంగా కవరేజెస్ ఇచ్చారు. గతంలో కూడా మీరు ఇచ్చిన కవరేజ్ వల్లనే ఇది ఒక మంచి డెవలప్మెంట్ కూడా వస్తుంది. కాబట్టి సోషల్ మీడియాని, ఇటు ఎలక్ట్రానిక్ మీడియాని, ప్రింటింగ్ మీడియాని వాడుతూ అవగాహన కూడా చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ బిఎఫ్ సొసైటీ ముందుకు పోవడానికి ఇలాంటి ఒక కార్యక్రమం తీసుకోవడం కూడా జరిగింది. మనమే కాకుండా ఇటు అవేర్నెస్ బీ కీపింగ్ CISF తరఫున అండ్ మిలిటరీ వాళ్ళకు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము ఎక్కడో DSP ఒక కరీంనగర్ రమ్మని చెప్తే అక్కడికి వెళ్ళాం. ఎందుకు మేడం, డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ వెళ్ళి చేస్తారు, వాళ్ళు పోయి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాళ్ళని చూస్తే ఊళ్ళో పోతే భయపడతారు, వాళ్ళు ఎక్కడ బీ కీపింగ్ చేస్తారంటే ఆ DSP ఇంట్రెస్ట్గా ఉండి అక్కడ మరి వీళ్ళకి ఏదైనా లైవ్లీడ్ ఇవ్వాలా, లేకపోతే ఆ చెట్లు కొట్టేస్తారు, దొంగతనాలు చేస్తారు, వాళ్ళు దొంగతనాలు పెరుగుతున్నాయి. లైవ్లీడ్ పెరగాలంటే వాళ్ళకి ఏదైనా మంచి కార్యక్రమం చేద్దామమ్మా నువ్వు రా అంటే, నేను నా డబ్బులు పెట్టుకొని, నా సొంత డబ్బులు పెట్టుకొని వీళ్ళకి బాక్సులు ఇప్పిస్తా అని చెప్పి ముందుకు వచ్చిండు సార్. అంటే అట్లా డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇట్లా సేఫ్టీ, ఇండియన్ ఆర్మీ కోసం ఎందుకు ట్రైనింగ్ ఇవ్వాలి, మన మీద అటాక్ చేయడానికి ఎట్లా మనం ఇట్లాంటి వాటిని కూడా వాడొచ్చు అనే దాని మీద ఇంద్రారెడ్డి మేడం అక్కడ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేము నేర్చుకున్నాం ఇవన్నీ. కాబట్టి ఇటు ముందు తీసుకుపోవడానికి మాకు ఒక ప్లాట్ఫారం, మా ఎక్స్పీరియన్స్, మా యొక్క ప్రాక్టీసెస్, మా ఈ తెలంగాణ బిహేవ్కు కానీ మన అందరికీ కానీ, మా ఇంద్రారెడ్డి మేడం కానీ ఇది యూజ్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ నేర్చుకున్న విద్యను అప్పుడు మాకు సార్ అంతా గార్డెనింగ్ మీద, ప్లాంటేషన్ మీద, వర్మీ కంపోస్ట్ మీద, ఇప్పుడున్న శక్తివేల్ సార్ కూడా ఉన్నాడు. ఆ రోజు మాకు ట్రైనింగ్ ఇస్తేప్పుడు చెప్తుండు సార్, ఈ గత ఫోటోలు చూసి అరే సార్ మనం అప్పుడు చేసినాం ఈ కార్యక్రమం అని చెప్పేసి అని. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మాకు, మేము డిపార్ట్మెంట్ తోటి కొలాబరేట్ అయినాం. మాకు అట్లా సారే పిలిచి, మా రైతులను పిలిచి భోజనం పెట్టి, హాల్స్ ఇచ్చి, ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి మాకు హెల్ప్ జరిగింది. మళ్ళొక్కసారి పునర్వైభవం రావడానికి మా తెలంగాణ బిఎఫ్, మన NIPHM తోటి, మేనేజ్ తోటి కూడా మేము అగ్రిమెంట్ అవుతాం. మళ్ళొక్కసారి రైతులకు అలాంటి కార్యక్రమం చేయడం వల్ల భవిష్యత్తులో ఇక్కడ FPOs చాలా మంది ఎదురు చూస్తున్నారు సార్. నబార్డ్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి ఫండ్ పెట్టి మనం డెవలప్ చేసినాం. బట్ వాళ్ళు కొంతమంది స్వతహాగా ఒక మంచి పని చేసుకొని ఆర్థికంగా బిజినెస్ ప్లాన్ లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇది ఫార్మర్స్కి పనికొచ్చేది, ఇటు FPOస్కు, SHG గ్రూప్స్ పనికొచ్చేది. కాబట్టి మేము వెనకాల ఉండి ఈ సహకారం చేస్తాం. తర్వాత కిసాన్ దివాస్ లాంటి కార్యక్రమాలు కూడా చేసుకున్నాం. ఎందుకు అంటే ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు మేము అక్కడ నేర్చుకున్నాం. మాకు సార్ చెప్తుండే, సార్ వచ్చినప్పుడు NIPHMలా, NIRDలా, మేనేజ్లా మాకు ఏం చెప్తుండే, రైతులను పిలిచి సన్మానాలు పెట్టు అని. సన్మానాలు అంటే ఎవరిని పెడితే మనం చేయంగా మనం ఆలోచిస్తాం, అరే ఎవరికి చేయాలా, ఎవరు ప్రోత్సహిస్తారు, ఎవరు సమాజంలో మంచి పని చేస్తారు, అట్లాంటివి పెట్టండి అని. మాకు ఉగాది పురస్కారాలు, మహిళా దివాసు, కిసాన్ దివాస్ అని. అప్పుడు నేను 2012, 9, 8లో కిసాన్ దివాస్ అంటే ఎవరిని తెలియకపోతుండే, మా దగ్గర ఎవరు రాకపోతుండే. ఏ కిసాన్ కింద దివాస్ అంటుండే.
అట్లాంటిది మేము ఇనిషియేటివ్ తీసుకొని మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇవాళ కనుక వరల్డ్ బీ డే ప్రోగ్రామ్ ఎట్లయితే జరుగుతుందో ఇది ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం. నేషనల్ బీ బోర్డు చేయాలా, మేనేజ్ చేయాలా, NIPHM చేయాలా, నబార్డ్ చేయాలా. ఇలాంటి ఇనాగ్రేషన్స్ చేయడం వల్ల సమాజానికి మంచి ఫుడ్ ప్రొడక్ట్ కూడా అంతది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మా తెలంగాణ బీఆర్ సొసైటీకి మరియు మా రైతులకు మరియు ఇక్కడ వేదిక మీద ఉన్న జాతీయ మరియు రాష్ట్ర స్థాయి అధికారులందరికీ మరొకసారి మీ అందరి సహకారం తీసుకొని ముందుకు పోవడానికి మా తెలంగాణ బీఆర్ సొసైటీకి పూర్తి సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.